ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలేకాదశి అని ఎందుకు అంటారో, అలాగే ఈ రోజున తినకూడనివి ఏంటో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని కూడా పిలుస్తారు. తొలేకాదశినే దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి జన్మించిన కన్య పేరు ఏకాదశి. శ్రీహరి యోగనిద్రకు ఈ రోజునే ఉపక్రమిస్తాడు. అందుకే దీనిని తొలేకాదశి అని అంటారు. మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. విష్ణుమూర్తి పడుకుని లేవటానికి మధ్యన ఉండే 4 మాసాలని పవిత్రంగా భావించి చతుర్మాస దీక్ష చేస్తారు వైష్ణవులు. ప్రస్తుతం మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు. ఈ దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో వ్రతం చేస్తారు. ఈ రోజు నుంచి సాధువులు 4 నెలల పాటు ఎక్కడికి కూడా ప్రయాణం చేయరు. ఒకే చోట ఉండి వారు దేవుడిని ఆరాధిస్తారు. తొలేకాదశి రోజున ఏ చిన్న పని చేసినా అది 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున చాలామంది ఉపవాసాలు ఉంటారు. కేవలం పండ్లు, పాల మీదనే ఉపవాసం ఉంటారు. తొలేకాదశి రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించాలి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. శ్రీహరికి తులసి దళాలు, పూలు అంటే ఎంతో ఇష్టం. అందుకే రకరకాల పూలను సమర్పించాలి. రోజంతా దేవుడి పేరు స్మరిస్తూ గొడవలకు దూరంగా ఉండాలి. ఈ రోజున వెంట్రుకలు కట్ చేయడం, గోళ్లు తీయడం వంటివి చేయకూడదు. ఏకాదశి వ్రతం చేసేవారు మాంసాహారము, వండిన ఆహారము, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి ఆహారంగా తీసుకోకూడదు. అలాగే మంచం మీద నిద్రించకూడదు. ఈ విశిష్టమైన రోజునే ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపున మరలుతాడు. ఈ రోజు నుంచి దక్షిణాన మొదలవుతుంది కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఇదే రోజున చాతుర్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఇలా చేయటం వలన మరణాంతరం నేరుగా వైకుంఠానికి వెళ్తారని ప్రతీతి. ఇదే పండుగని రైతులు కూడా ఘనంగా జరుపుకుంటారు. వారి పంటకి ఎలాంటి నష్టం జరగకూడదని వేడుకుని పేలాలను పొడిచేసి బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఏకాదశి రోజున అన్నం భుజిస్తే మంచిది కాదు అని మన పెద్దలు చెప్పారు.